అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, పంచమి, ఉపరి షష్ఠి. ఈరోజు స్కంద షష్ఠి కూడా ఉంది. గుప్త నవరాత్రులలో ఈరోజు 6వ రోజు. ఈరోజు అందరూ కూడా ఓం కాత్యాయని దేవి అయి నమః అనే నామాన్ని జపించాలి. కాత్యాయని దేవి అనుగ్రహం ఉంటే మన జీవితంలో ఎలాంటి సంకల్పమైనా నెరవేరుతుంది, దేనినైనా సాధించగలుగుతారు. అటువంటి జ్ఞానాన్ని కాత్యాయని దేవి ఇస్తుంది. ప్రతి ఒక్కరికి కావలసింది అదే కదా. మనం అనుకున్నది జరగాలి. అలా జరగాలి అంటే దానికి మనోబలం ఉండాలి, దానితో పాటు సతత ప్రయత్నం ఉండాలి. అప్పుడు అది జరిగే తీరుతుంది. అటువంటి సంకల్పాన్ని మరియు మనోబలాన్ని ఇచ్చే దేవియే కాత్యాయని దేవి. ఈరోజు మంత్రబలంలో ఓం కాత్యాయని దేవి అయి నమః అనే నామాన్ని జపించాలి. ఓం కాత్యాయని దేవి అయి నమః ఈ నామాన్ని జపించడం వలన ఖచ్చితంగా సంకల్పం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. అజ్ఞానులకు మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మనం జ్ఞానంతో చెప్పినా వారికి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో వారు అందులోనే ఉండిపోతారు. నిజంగా అలాంటి వారు ఎదుటివారు ఏం చెప్తున్నారో కూడా కనీసం వినడానికి కూడా ఇష్టపడరు. ఇక వాళ్ళ నైజమే అంతే ఉంటుంది. కొందరి జీవితాలు చూస్తే వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉంటారు. అభివృద్ధి అనేదే ఉండదు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు నాకంటే గొప్పవారు ఇంకెవరూ ఉండరు అని. కానీ వారికి ఎంత వచ్చో వారు అందులోనే ఉండిపోతారు. కానీ కొత్తగా ఏదైనా నేర్చుకుందాం, కొత్తగా ఏదైనా ఆలోచిద్దాం, సాధిద్దాం అనేది ఉండదు. వాళ్ళకి వచ్చినట్టే అదే గొప్ప అనే భ్రమలోనే వాళ్ళు ఉండిపోతారు. కాబట్టి వాళ్ళ అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చూస్తుంటాం. కొత్తగా ఏదైనా ఇంటర్వ్యూ జరుగుతుంటుంది అనుకోండి, ఆ కంపెనీస్లో అక్కడ పాత ఉద్యోగులకు నెలంతా 25,000 జీతం. కానీ కొత్తగా వచ్చిన వారికి ₹1,00,000 ఇస్తారు. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ, వారిలో ఉండే జ్ఞానము అవన్నీ కొత్తగా ఉంటాయి. పాత వాళ్ళు అలా ఎదగాలంటే వారు కూడా జ్ఞానాన్ని పొందాలి. ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవాలి. ఇంకా ఎలా అభివృద్ధి చెందాలి అనే జ్ఞానంతో ఉండాలి. కానీ వాళ్ళు నాకున్న దాంట్లో నేనే కరెక్ట్ అన్నట్లుగా ఉంటారు. అందుకే వారి జీవితంలో అక్కడే ఆగిపోతారు. అభివృద్ధి అనేదే ఉండదు. అటువంటి వారికి ఎంత చెప్పినా, ఎలా మార్చాలన్నా వారి జ్ఞానం అక్కడే ఉంటుంది. కాబట్టి వారికి చెప్పడం వృధానే. జ్ఞానం లేని వారి ముందు ఎంత మాట్లాడినా చెమిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంటుంది. అంతే కదా. చెమిటివాడికి ఏమీ అర్థం కాదు. అదే మామూలు మనుషులు అనుకోండి, దానివల్ల దాని సౌండ్ వల్ల వచ్చే తరంగాల వల్ల చుట్టుపక్కల ఉండే నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది, పాజిటివ్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా జ్ఞానాన్ని పొందడానికి అహర్నిశలు ప్రయత్నం చేయాలి. మంచివారితో స్నేహం చేసి మిమ్మల్ని మీరుగా ఎలా గుర్తింపు తెచ్చుకోవాలి అని ఎప్పుడూ భిన్నంగా ప్రయత్నం చేయాలి. అప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. లేదు అంటే ఎదుటివారిని చూస్తూ బాధపడుతూ అదే బాధలో ఉండిపోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళ స్థానానికి మనం వెళ్ళలేము. అందుకే బాధపడడం మానేసి ఆ స్థాయికి ఎలా ఎదగాలి అని ఆలోచించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మనోబలంతో, ఆ సంకల్పంతో ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు. అటువంటి ఆలోచనలు మనలో సర్వదా ఉండాలి. దీనిని ఒక కథ రూపంలో తెలుసుకుందాం. ఒక వ్యక్తితో ఒక గేదె, ఒక బండి ఉంటుంది. ఇక అతడు ఆ బండిని గేదెకు కట్టి పొలం పనులు చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆ ఊర్లో ఏదో ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఆ ఉత్సవం జరగడానికి కావలసిన బండి ఉండదు. అయితే ఆ ఉత్సవం జరగాలంటే బండి కావాలి. బండిని అలంకరించి ఉత్సవమూర్తులను పెట్టి ఊరేగించాలి కదా. అయితే ఆ బండిని లాగడానికి ఆ ఊర్లో ఎద్దులు కానీ ఏవి ఉండవు, గేదెలే ఉంటాయి. సరే, గేదెలతోనే బండిని తీసుకెళ్దాం అని చెప్పి ఆ గేదెని కూడా మంచిగా అలంకరించి ఉత్సవమూర్తులున్న బండికి కట్టి ఊర్లోకి తీసుకెళ్తారు. అలా ఊర్లో తీసుకెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా దానిని చూసి దండం పెడుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, అద్భుతంగా చేస్తూ ఉంటారు. దానిని చూసి ఆ గేదె ఏమనుకుంటుందంటే, అబ్బా నాకెంత గౌరవము, ఇన్ని మర్యాదలు నాకేనా అని ఆశ్చర్యంగా అనుకుంటూ ఆ రోజంతా అలాగే పరమానందపడిపోతూ ఉంటుంది. ఇక సాయంత్రం అంతా అయ్యాక ఉత్సవ విగ్రహాలను దేవాలయంలో పెట్టేస్తారు. అంతా అయిపోతుంది. అంతా అయిపోయాక ఆ గేదె తిరిగి వెళుతూ ఉంటుంది. వెళుతూ ఉంటే దాన్ని చూసేవారు కూడా ఉండరు, పట్టించుకునేవారు కూడా ఉండరు. అప్పుడు ఆ గేదె అనుకుంటుందట,
ఉదయం నాకు అందరూ ఇంత బాగా పూజ చేశారు, ఇప్పుడెవరూ పట్టించుకునే వారే లేరే అనుకుంటూ బాధపడుతూ వెళ్ళిపోతుంది. దీని తాత్పర్యం ఏమిటి అంటే, మీ వెనుక జనాలను చూసో, లేక మీ అధికారాన్ని చూసో, లేదా మీ హోదాన్ని చూసో మీకు గౌరవం ఇస్తున్నారు, కానీ మీలో ఉన్న అజ్ఞానాన్ని కాదు. మీరు ఏదైనా జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే గౌరవం ప్రాప్తిస్తుంది. ఆ జ్ఞానంతో ఏదైనా ఒక స్థానాన్ని అలంకరిస్తే మీకు గౌరవం ప్రాప్తిస్తుంది, లేకపోతే ఎవరికీ విలువ అనేదే ఉండదు. అందుకే ఎప్పుడు కష్టపడి చదివి మనోబలంతో పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. వాళ్ళను చూసి వీళ్ళను చూసి చేయకుండా సొంతంగా జ్ఞానంతో తయారు చేసుకోవాలి. మీలో ఉన్న జ్ఞానంతో మీరే సాధించాలి. అందుకే కాలయాపన అనేది లేకుండా జ్ఞానాన్ని పెంచుకొని ఆ జ్ఞానంతో అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. అందరూ కూడా చదువుని ప్రేమించండి. చదువుతోనే జ్ఞానం అనేది లభిస్తుంది. ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు అందరితో తిట్టించుకోవడం, అందరితో గొడవ పడడం, కోపగించుకోవడం ఇలా చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉండడం వలన ఇంట్లో తల్లిదండ్రులకు కూడా బాధేస్తుంది. వీడిని ఎంత మార్చాలని ప్రయత్నించినా మా వల్ల అవ్వట్లేదు అని ఇంట్లో నుండి పంపించేస్తారు. ఇక అతనికి భోజనం కావాలి కదా, దానికోసం భిక్షమెత్తడం, అలా ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. కాబట్టి అతను చిన్నప్పటి నుండి ఏ పని చేయలేదు, కష్టపడలేదు, అతనికి ఏమీ తెలియదు. అందుకే ఇవన్నీ చేయలేక చనిపోవడానికి వెళ్తుంటే ఒక గురువుగారు చూసి, చనిపోవాలని అనుకుంటున్నావు అని అడుగగా, గురువుగారు నాకు ఏం చేయడానికి అవ్వట్లేదు, తిండి బట్టలు కూడా లేవు, నేను ఎలా బతకాలో కూడా నాకు తెలియడం లేదు, అందుకే నేను చనిపోవడానికి వెళ్తున్నా అంటాడు. అప్పుడు అతనికి గురువుగారు తన ఆశ్రమానికి తీసుకెళ్ళి పెట్టుకుంటారు. అలా కొన్ని రోజులు అయిన తర్వాత అతను గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు ఏదైనా పని నేర్పించండి, పని చేసుకొని బతుకుతాను అని అడుగుతాడు. అప్పుడు గురువుగారు, సరే నేను నీకు ఒక మంచి విద్యను నేర్పిస్తాను, 2 సంవత్సరాలు నువ్వు నేర్చుకోవాలి, నీకు ఒక దివ్యమైన కుండనిస్తాను, ఆ కుండ వల్ల నువ్వు సర్వం పొందవచ్చు, కానీ ఆ కుండ ఎప్పుడైనా పగిలిపోతే దాని శక్తి మొత్తం వెళ్ళిపోతుంది అని చెప్తారు. సరే అని అలానే విద్య నేర్చుకుంటూ ఉంటాడు. అలా సంవత్సరం గడిచిపోతుంది. అవగానే గురువుగారితో, గురువుగారు సంవత్సరం అయింది కదా, కుండని ఇచ్చేయండి, తీసుకెళ్తాను, ఇంకొక సంవత్సరం అంటే నేను ఉండలేకపోతున్నాను అనగానే గురువుగారు ఆ కుండను అతనికి ఇచ్చేస్తాడు. ఇక అతడు దానితో అన్ని సుఖాలను అన్ని సంతోషాలను అనుభవిస్తూ ఉంటాడు. అలా అనుభవిస్తూ అతను చాలా బద్ధకంగా తయారవుతాడు. అలా ఒకరోజు అతను ఆ కుండను వేరే దగ్గర పెట్టడానికి తీసుకెళ్తుండగా అది జారి కింద పడి పగిలిపోతుంది. అది పగిలిపోగానే అతని దగ్గరున్న ఆస్తి, ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు అంతా కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు అతను అనుకుంటాడు, ఆ రోజు గురువుగారు నేర్పిన విద్యను నేను సక్రమంగా నేర్చుకుని ఉంటే ఈరోజు ఈ పగిలిన కుండను తిరిగి తీసుకోగలిగి ఉండేవాణ్ణి. కానీ ఈరోజు నా దగ్గర విద్య లేదు, గురువుగారు కూడా లేరు అని తను చేసిన తప్పుకు తానే చింతిస్తూ ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అందుకే అందరూ కూడా కష్టపడాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానంతో ఏది సంపాదించినా అది శాశ్వతంగా ఉంటుంది. ఇక ఈరోజు దివ్య పూజ. రేపు ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం కాబట్టి అమ్మవారికి కలశం పెట్టి షోడశోపచార పూజ చేసి పలహారాల నైవేద్యంగా పెట్టాలి. దీనిని ఆడిమాస శుక్రవార వ్రతం అంటారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు గురువుగారు రేపటి వీడియోలో తెలియజేస్తారు. ఈరోజు దివ్య పూజ. రేపు ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం కాబట్టి అమ్మవారికి కలశం పెట్టి షోడశోపచార పూజ చేసి ధూపదీప నైవేద్యాలు, పండ్లు పలహారంగా పెట్టాలి. దీనిని ఆడిమాస శుక్రవార వ్రతం అంటారు. ఈ వ్రతం గురించిన విశేషాలు గురూజీ రేపు వీడియోలో తెలియజేస్తారు. ఇక గుప్త నవరాత్రుల్లో రేపు కాళరాత్రిని పూజించాలి. మీకు అనుకూలమైతే కాళరాత్రి దేవిని పూజించి ధ్యానం చేసుకోండి. ఇక ఆడి శుక్రవారం చేసేవారు బియ్యం పిండితో కొంచెం పాలు కలిపి వాటిని ప్రమిదలుగా చేసి అందులో నెయ్యి పోసి వాటిని తమలపాకులపై కానీ లేదా అరటి ఆకులపై కానీ పెట్టి పసుపు కుంకాలతో ముగ్గు వేసి లక్ష్మీదేవి ముందు పెట్టి దీపం వెలిగించి అమ్మవారికి కనకదార స్తోత్రం పారాయణ చేసుకుని పుష్పాలు అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇలా ఆచరించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇంట్లో దారిద్ర్య లక్ష్మి దూరం అవుతుంది.
ఈ పూజకు ముందు ఇల్లంతా గోమూత్రంలో ప్రోక్షణ చేయాలి. ఇలా ఆచరించడం వలన లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది, రుణ విముక్తి లభిస్తుంది. ఇక బిల్వ వృక్షాన్ని స్పృశిస్తేనే మంచిదని వేదం చెప్తుంది. మన ఆయుర్వేద శాస్త్రం కూడా బిల్వపత్రంలో ఎన్నో వేల ఔషధ గుణాలున్నాయని తెలియచేస్తుంది. దీని గురించి రీసెర్చ్ చేస్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారట. అంటే అన్ని ఔషధ గుణాలున్నాయట ఈ వృక్షంలో. బిల్వ వృక్షం మొత్తం ఔషధ గుణాలే. బిల్వదళంలో రాజసిక గుణం, సత్వగుణం, తమో గుణం ఉంటాయి. త్రిదళం అనేది ఈ 3 గుణాలకి ప్రతీక మరియు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి ప్రతీకం మరియు శివుడికి ఉన్న త్రినేత్రాలకి ప్రతీకం, త్రిశూలానికి ప్రతీకం. దీనికి వేదం ఏం చెప్తుంది అంటే నమో బిల్వనే చ కవచనే చ నమ శివాయ చ శివసేనాయ చ అంటుంది. అంటే ఆ బిల్వదళాలు ప్రకృతిలో ఉన్న శక్తికి సేనాధిపతి అని, అంతేకాకుండా పురాణాల శాస్త్ర ప్రకారం వేర్లలో శివతత్వం ఉంటుందని, చెట్టులో సరస్వతీదేవి మరియు సకల వేదాలు ఉంటాయని, ఆకుల కింద లక్ష్మీదేవి నివాసం ఉంటుందని తెలియజేస్తుంది. ఎవరైతే బిల్వదళాలని పరమేశ్వరునికి సమర్పించుకుంటారో వారికి మోక్ష మార్గం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెప్తుంది. అయితే లక్ష్మిని ఆకర్షించాలి అంటే బిల్వదళాలు బోర్లించి పెట్టి పూజిస్తూ ఉంటే లక్ష్మి అనుగ్రహంతో పాటు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. మామూలుగా ఉంచి పూజిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మారేడుకాయని పగలు కొడితే దాని లోపల గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జుని మెత్తగా చేసి 1 స్పూన్ నీళ్ళలో కలుపుకొని తాగడం వలన యాంటీ ఏజెంట్గా పనిచేస్తుంది. వాత, కఫ, పిత్త రోగాలు నయమవుతాయి. మూత్రపిండాల సమస్యలకు కూడా తగ్గిస్తుంది. సంతానోత్పత్తి కణాలను వృద్ధి చేస్తుంది. అయితే బిల్వ చెట్టుకి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఆ రోజు చెట్టు నుండి ఆకులు కానీ కాయను కానీ దేనిని కూడా తీసుకోరాదు. ఆ రోజుల్లో దాని శక్తి ప్రకృతిలో లీనమై ఉంటుందట. అటువంటి సమయంలో ఆ చెట్టుకి నీరు పోసి కాసేపు ధ్యానం చేసుకోవడం వలన మరియు సంకల్పం చేసుకోవడం వలన అది నెరవేరుతుంది. భక్తిగా ఆ చెట్టును తాకినంతనే అనుకున్నది నెరవేరుతుందట. బిల్వవృక్షం లక్ష్మీ రూపం కాబట్టి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో బిల్వవృక్షాన్ని పూజించడం విశేషం. ఇక ఈరోజు యోగక్షేమం. ఇతరుల ప్రమేయంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తి గొడవలు జరుగుతూ ఉంటే అవి సమిసిపోయి సఖ్యత నెలకొనేందుకు ఈరోజు సాయంత్రం పార్వతీ పరమేశ్వరులను పూజించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.